అమెరికాకు చెందిన ఓ పౌరుడు అండమాన్ దీవుల పర్యటనకు వచ్చి అరెస్ట్ అయ్యాడు. సెంటినల్ దీవిలో అంతరించిపోతున్న గిరిజన జాతి ఉంటోంది. ఇది నిషేధిత ప్రాంతం. ఇక్కడ ఎవరికీ అనుమతి లేదు. ఆ అమెరికన్ నిషేధిత దీవిలోకి వెళ్లడం కలకలం రేపింది. ఆ దీవిలోకి అతడు ఒంటరిగా పడవ నడుపుకుంటూ వెళ్లి బీచ్లో నమూనాలను సేకరించాడు. కొబ్బరి బొండం, కోక్ టిన్తో అండమాన్ దీవికి వెళ్లాడు. పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే అతడు అండమాన్ దీవులకు రావడం ఇదే మొదటిసారి కాదని విచారణలో తెలిసింది. అమెరికా జాతీయుడు ప్రవేశించి అక్కడ నమూనాలను సేకరించి వీడియోలు తీయడం కలకలం రేపింది. ఉత్తర సెంటినల్ దీవిలోని గిరిజన నిషేధ ప్రాంతంలోకి ప్రవేశించిన అమెరికా పౌరుడిని అరెస్ట్ చేసినట్లు అండమాన్ నికోబార్ దీవుల పోలీసులు తెలిపారు. మార్చి 31న మిఖాయిల్ పాలియోకోవ్ అనే అమెరికన్ ఎటువంటి అనుమతి లేకుండా సెంటినల్ దీవిలోకి వెళ్లడంతో సిఐడి అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మార్చి 26న పోర్ట్ బ్లేర్కు చేరుకున్న పాలియోకోవ్ కుర్మాడేరా బీచ్ నుంచి నార్త్ సెంటినల్ ద్వీపానికి వెళ్లాడని, మార్చి 29 అర్ధరాత్రి 1 గంట తర్వాత కుర్మాడేరా బీచ్ నుంచి బోట్లో కొబ్బరి బొండాలు, కోకాకోలా క్యాన్లు నింపుకుని సెంటినల్ దీవికి బయలుదేరి ఉదయం 10 గంటలకు అక్కడకు చేరుకున్నాడని తెలిపారు. కొబ్బరి బొండాలు, కోకాకోలాను అక్కడ సెంటినల్స్ కు ఇవ్వడానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. బైనాకులర్స్ తో ఆ ప్రాంతాన్ని సర్వే చేస్తూ 1 గంట పాటు సముద్రం ఒడ్డున ఉండి గిరిజనుల దృష్టిని ఆకర్షించడానికి ఈల వేశాడు, కానీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. కేవలం 5 నిమిషాల పాటు తీరంలో దిగి తన వెంట తీసుకొచ్చిన వాటిని అక్కడ వదిలిపెట్టాడు. అనంతరం ఇసుక నమూనాలను సేకరించి ఒక వీడియో రికార్డ్ చేసి తిరిగి తన పడవలోకి ఎక్కాడని పోలీసు అధికారులు తెలిపారు. నిషేధిత గిరిజన ప్రాంతానికి ఎందుకు వెళ్లాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోర్ట్ బ్లేర్లో అతడు దిగిన హోటల్ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.